ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నేషనల్ వాటర్వేస్ అంటే జాతీయ జల మార్గాలు. ఇండియాలో మొత్తంగా 6 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ వాటర్వే 1 అది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనే ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అలహాబాద్ అనే ప్రాంతాన్నే ప్రయాగ్రాజ్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ నేషనల్ వాటర్వే 1 యొక్క లెంత్ ఎంత అంటే 1620 కిలోమీటర్లు. అలహాబాద్ అనే ప్రాంతం నుండి వెస్ట్ బెంగాల్లోని హాల్దియా అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుండి బీహార్ నుండి వెస్ట్ బెంగాల్లోని హాల్దియా అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. నేషనల్ వాటర్వే 1 ఏ రివర్ గుండా వెళ్తుంది అంటే గంగా రివర్ గుండా వెళ్తుంది. ఇండియాలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 4. దీని యొక్క లెంత్ 1095 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనే ప్రాంతం నుండి యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి అనే ప్రాంతం వరకు వెళ్తుంది. నేషనల్ వాటర్వే 4 ఏ రివర్స్ గుండా ఫ్లో అవుతుంది అంటే గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్. ఏ రివర్స్ గుండా ఫ్లో అవుతుందండి? గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్. ఇండియాలో ఉన్న థర్డ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 2. ఇది అస్సాంలోని దిబ్రూ అనే ప్రాంతం నుండి అరుణాచల్ ప్రదేశ్లోని సాద్యా అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఇది ఏ రివర్ గుండా వెళ్తుంది అంటే బ్రహ్మపుత్ర రివర్. నేషనల్ వాటర్వే 2 యొక్క లెంత్ ఎంత అంటే 891 కిలోమీటర్లు. ఇండియాలో థర్డ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏదండి? నేషనల్ వాటర్వే 2. దీని యొక్క లెంత్ ఎంత? 891 కిలోమీటర్లు. ఇది ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతంకి వెళ్తుంది? అస్సాంలోని దిబ్రూ అనే ప్రాంతం నుండి అరుణాచల్ ప్రదేశ్లోని సాద్యా అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఇది ఏ రివర్ గుండా ఫ్లో అవుతుంది? బ్రహ్మపుత్ర రివర్. ఫోర్త్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే గురించి చూద్దాం. ఇండియాలో ఉన్న ఫోర్త్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే నేషనల్ వాటర్వే 5. ఇది ఒడిశాలోని గోయంకాలి అనే ప్రాంతం నుండి వెస్ట్ బెంగాల్లోని తల్చార్ అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఒడిస్సాలో ఇది ఫ్లో అయ్యే లెంత్ 532 కిలోమీటర్లు. వెస్ట్ బెంగాల్లో ఇది ఫ్లో అయ్యే లెంత్ 91 కిలోమీటర్లు. టోటల్గా ఈ నేషనల్ వాటర్వే 5 యొక్క లెంత్ ఎంత అంటే 623 కిలోమీటర్లు. టోటల్గా ఈ నేషనల్ వాటర్వే 5 ఫ్లో అయ్యే లెంత్ ఎంత అంటే 623 కిలోమీటర్లు. ఇది ఏ రివర్స్ గుండా వెళ్తుంది అంటే మహానది అనే రివర్ గుండా వెళ్తుంది అండ్ బ్రాహ్మణి అనే రివర్ గుండా వెళ్తుంది అండ్ ఈస్ట్ కోస్ట్ కెనాల్ గుండా కూడా వెళ్తుంది. అంటే ఈ నేషనల్ వాటర్వే 5 మహానది, బ్రాహ్మణి, ఈస్ట్ కోస్ట్ కెనాల్ గుండా ఫ్లో అవుతుంది. ఇండియాలో ఉన్న 5th లాంగెస్ట్ నేషనల్ వాటర్వే లేదా సెకండ్ షార్టెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 3. ఇది కేరళలోని కొల్లాం అనే ప్రాంతం నుండి కేరళలోని కొట్టాయపురం అనే ప్రాంతం వరకు ఫ్లో అవుతుంది. ఇది దేని గుండా ఫ్లో అవుతుంది అంటే వెస్ట్ కోస్ట్ కెనాల్ గుండా ఫ్లో అవుతుంది. దీని యొక్క లెంత్ 205 కిలోమీటర్లు. దీని యొక్క లెంత్ ఎంత అండి? 205 కిలోమీటర్లు. ఇండియాలో ఉన్న షార్టెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 6. ఇది అస్సాంలోని బంగార్ అనే ప్రాంతం నుండి అస్సాంలోని లాఖీపూర్ అనే ప్రాంతం వరకు ఫ్లో అవుతుంది. ఈ నేషనల్ వాటర్వే 6 యొక్క లెంత్ ఎంత అంటే 121 కిలోమీటర్లు.
నేషనల్ వాటర్వే 6 ఏ రివర్ గుండా ఫ్లో అవుతుంది అంటే బరాక్ రివర్ గుండా ఫ్లో అవుతుంది. ఏ రివర్ గుండా ఫ్లో అవుతుందండి? బరాక్ అనే రివర్ గుండా ఫ్లో అవుతుంది. కంప్లీట్ మ్యాప్ను ఒకసారి చూడండి, మినిమైజ్ చేస్తున్నాను. నేషనల్ వాటర్వేస్ గురించి ఒకసారి రౌండప్ చూసేద్దాం. ఇండియాలో టోటల్గా ఎన్ని నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి అంటే 6 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 6 నేషనల్ వాటర్వేస్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న లాంగెస్ట్ నేషనల్ వాటర్వే నేషనల్ వాటర్వే 1. ఇది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అనే ప్రాంతం నుండి వెస్ట్ బెంగాల్లోని హాల్దియా అనే ప్రాంతం వరకు ఉంది. ఈ అలహాబాద్నే ప్రయాగ్రాజ్ అని చెప్పి పిలుస్తారు. నేషనల్ వాటర్వే 1 యొక్క లెంత్ ఎంత అంటే 1620 కిలోమీటర్లు. ఇది ఏ రివర్ గుండా వెళ్తుంది అంటే గంగా రివర్ గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి వెస్ట్ బెంగాల్లోని హాల్దియా అనే ప్రాంతం వరకు ఫ్లో అవుతుంది. ఇండియాలో ఉన్న సెకండ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 4. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అనే ప్రాంతం నుండి యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి అనే ప్రాంతం వరకు వెళ్తుంది. ఈ నేషనల్ వాటర్వే 4 యొక్క లెంత్ ఎంత అంటే 1095 కిలోమీటర్లు. ఇది ఏ రివర్ గుండా వెళ్తుంది అంటే గోదావరి రివర్, కృష్ణా రివర్ అండ్ గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న కొన్ని కెనల్స్ గుండా కూడా వెళ్తుంది. ఇండియాలో ఉన్న థర్డ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 2. ఇది అస్సాంలోని దిబ్రూ అనే ప్రాంతం నుండి అరుణాచల్ ప్రదేశ్లోని సాధ్య అనే ప్రాంతం వరకు ఫ్లో అవుతుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 891 కిలోమీటర్లు. ఇది ఏ రివర్ గుండా ఫ్లో అవుతుంది అంటే బ్రహ్మపుత్ర రివర్. ఏ రివర్ గుండా ఫ్లో అవుతుందండి? బ్రహ్మపుత్ర రివర్. ఇండియాలో ఉన్న 4th లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 5. ఇది ఒడిస్సాలోని గోయంకాలి అనే ప్రాంతం నుండి వెస్ట్ బెంగాల్లోని తల్చార్ అనే ప్రాంతం వరకు ఉంది. దీని యొక్క లెంత్ 623 కిలోమీటర్లు. 623 కిలోమీటర్లు. ఇది ఒడిస్సాలో ప్రయాణించే దూరం 532 కిలోమీటర్లు అండ్ వెస్ట్ బెంగాల్లో ప్రయాణించే దూరం 91 కిలోమీటర్లు. ఇది ఏ రివర్స్ గుండా ఫ్లో అవుతుంది అంటే మహానది రివర్, బ్రాహ్మణి రివర్ అండ్ ఈస్ట్ కోస్ట్ కెనల్ గుండా ఒడిస్సా నుండి వెస్ట్ బెంగాల్ వరకు ఫ్లో అవుతుంది. ఇండియాలో ఉన్న 5th లాంగెస్ట్ నేషనల్ వాటర్వే లేదా సెకండ్ షార్టెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 3. ఇది కేరళలోని కొల్లాం అనే ప్రాంతం నుండి కేరళలోని కొట్టాయపురం అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. దీని యొక్క లెంత్ 205 కిలోమీటర్లు. ఇది ఏ కెనల్ గుండా ఫ్లో అవుతుంది అంటే వెస్ట్ కోస్ట్ కెనల్. ఇండియాలో ఉన్న షార్టెస్ట్ నేషనల్ వాటర్వే ఏది అంటే నేషనల్ వాటర్వే 6. ఇది అస్సాంలోని లాకీపూర్ అనే ప్రాంతం నుండి బంగార్ అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. అస్సాంలోని లాకీపూర్ అనే ప్రాంతం నుండి బంగార్ అనే ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 121 కిలోమీటర్లు. 121 కిలోమీటర్లు. ఇది ఏ రివర్ గుండా ఫ్లో అవుతుంది అంటే బరాక్ అనే రివర్ గుండా ఫ్లో అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న నేషనల్ వాటర్వే టాపిక్ గురించి ఒక 3 క్వశ్చన్లు అడుగుతున్నాను. కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ని తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ నేషనల్ వాటర్వే 1? సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద షార్టెస్ట్ నేషనల్ వాటర్వే? అండ్ థర్డ్ క్వశ్చన్, విచ్ నేషనల్ వాటర్వే ఫ్లోస్ త్రూ బ్రహ్మపుత్ర? ఎగ్జామ్లో నేషనల్ హైవేస్ నుండి నేషనల్ వాటర్వేస్ నుండి ఎప్పుడూ కూడా ఫస్ట్ లాంగెస్ట్, సెకండ్ లాంగెస్ట్, థర్డ్ లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్, సెకండ్ షార్టెస్ట్ ఈ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. ఒకవేళ
కొత్తగా నేషనల్ హైవేస్ని కానీ నేషనల్ వాటర్వేస్ని కానీ నిర్మించినట్టయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా వాటిని అడుగుతాడు, అంతే తప్ప వీటిని దాటైతే ఎగ్జామ్స్లో అడిగే అవకాశమే లేదు. సో వీటినే మీరు 2-3 సార్లు బాగా చదవండి, మీకు బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి